హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 9th మార్చ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం ఈ సెషన్లో. అండ్ ఇందులో ఏంటంటే డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ మీకు వాటి బేసిస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ యొక్క క్వశ్చన్స్ మోడల్ని ఫార్మాట్ని కన్సిడర్ చేస్తూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ డిస్క్రిప్టివ్ సెషన్. బికాస్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే వస్తున్నాయో సో వాటికి మీరు ఆన్సర్ చేయాలి కాబట్టి కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ని క్లియర్గా మెన్షన్ చేయండి. బికాస్ మనం డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ ఏవైతే డిస్కస్ చేస్తామో ఆ రోజున వాటి బేసిస్ పైన ఇక్కడ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఈవెన్ ఆ క్వశ్చన్స్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, అసలు వాటిని ఏ విధంగా అనలైజ్ చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. కానీ జస్ట్ ఆన్సర్ మాత్రం మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. జస్ట్ ఒక క్విజ్ లాగా కన్సిడర్ చేసి మీరు ఇక్కడ దీన్ని ఒక ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోండి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మనం సెషన్ స్టార్ట్ చేసే కన్నా ముందు మీకు కరెంట్ అఫైర్ యొక్క పీడిఎఫ్స్ కావాలి అనుకున్నా కూడా జస్ట్ జాయిన్ త్రూ టెలిగ్రామ్ ఛానల్. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ లింక్ పైన క్లిక్ చేసి జస్ట్ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. మీకు ఏంటంటే ఇంకా డైలీ కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకునే చాయిస్ అనేది ఉంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఇప్పుడు మనం యాక్చువల్గా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేసినట్లయితే రీసెంట్గా స్టడీ ఇన్ ఇండియా అనే ఒక మీటింగ్ 2022ది ఢాకా బంగ్లాదేశ్లో ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈ స్టడీ ఇన్ ఇండియా ఏదైతే మీటింగ్ ఉందో ఇది ఎన్ని డేస్ జరిపించారు ఈ మీట్ అంటే 2 day లాంగ్ అనమాట. ఎందుకోసం మరి ఇక్కడ మనకి 2 days కండక్ట్ చేసారు? దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే యాక్చువల్గా మనం ఏంటంటే ఈవెన్ చూసుకున్నా కూడా ఇండియన్ సిటిజన్స్ లైక్ నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అబ్రాడ్కి వెళ్ళి బెస్ట్ కాలేజ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు కదా. సో అదే సేమ్ విధంగా ఇండియాలో ఉన్న బెస్ట్ కాలేజెస్ యూనివర్సిటీలో కూడా అబ్రాడ్ నుండి స్టూడెంట్స్ వచ్చి చదువుకునే విధంగా అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మేజర్గా పర్టికులర్గా ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్ని కామన్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నాయి. లైక్ పావర్టీ లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవి కామన్ ఉన్నాయి. సో ఈ కామన్ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి అంటే మేజర్గా ఇక్కడ ఎవరు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు? ఫర్దర్ అప్కమింగ్ జనరేషన్ కదా. సో వాళ్ళకి ఒక ఇంపాక్ట్ చూపించడానికి ఇక్కడ ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ని కూడా కంట్రీస్ మధ్యలో ఒక మెయిన్ ఆబ్జెక్టివ్గా కన్సిడర్ చేస్తూ ఈ స్టడీ ఇన్ ఇండియా మీట్ని కండక్ట్ చేయడం జరిగింది. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్గా సో ఇక్కడ స్టడీ ఇన్ ఇండియా అనే యాక్చువల్గా ఈ మీటింగ్ అనేది ఢాకా బంగ్లాదేశ్లో కండక్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఏంటంటే ఈ బంగ్లాదేశ్ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తను ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ ద్వారా ఇంకా నేషన్స్ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ ఫర్దర్ స్ట్రెంథెన్ అవ్వచ్చు. సో ఈ విధంగా ఈవెన్ ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క పర్టిక్యులర్ మీట్ అనేది 2 days కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ మనకి ఢాకా బంగ్లాదేశ్లో. ఏంటి యాక్చువల్ ఆల్ అబౌట్ ద మీటింగ్ వచ్చేసి స్టడీ ఇన్ ఇండియా 2022 యొక్క మీటింగ్ అనమాట. మిమ్మల్ని మ్యాక్సిమం క్వశ్చన్స్ అడిగినా కూడా ఐదర్ స్టడీ ఇన్ ఇండియా ఒక ఆబ్జెక్టివ్ అడుగుతుంటారు, లేదు అంటే లొకేషన్. 2022లో జరిగిన మీటింగ్ అనేది ఏ కంట్రీలో కండక్ట్ చేశారు, ఎక్కడ మనకు అది ఢాకా బంగ్లాదేశ్లో కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ విధంగా ఏంటంటే కామన్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా ఈజీగా రిజాల్వ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ అనేది ఇంపార్టెంట్ ఏరియా. అర్థమైంది కదా. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనం యాక్చువల్గా అపాయింట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఉన్న అపాయింట్మెంట్ దేనికి సంబంధించింది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి డిఎండి అపాయింట్ అవ్వడం జరిగింది. మేబీ కన్ఫ్యూజ్ అయ్యుంటారు కదా ఏంటది? డిఎండికి సంబంధించి రైట్. మనం యాక్చువల్గా డిస్కస్ చేసింది ఎండి అంటాం, మేనేజింగ్ డైరెక్టర్. కానీ డిఎండి ఏంటి మ్యామ్ కొత్తగా ఉందనుకుంటున్నారా? ఇదేంటంటే డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్. జస్ట్ మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. డిఎండి అనేది
డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. పర్టికులర్గా ఏంటంటే ఈ డిజిటల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ని డ్రైవ్ చేయడానికి ఒక పర్సన్ని అపాయింట్ చేసింది ఎస్బీఐ. మరి ఆ పర్సన్ ఎవరు, ప్రీవియస్గా ఎలాంటి ఏరియాస్లో వర్క్ చేస్తుండే, ఈ డిజిటల్ బ్యాంకింగ్లో ఏవైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా ఇప్పుడు మనం కన్సిడర్ చేయబోతున్నాం. యాక్చువల్గా ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఫార్మర్ ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్కి సీఈఓగా వర్క్ చేసిన నితిన్ చుగ్ గారిని డిఎండిగా అపాయింట్ చేసింది. ఏ బ్యాంక్కి తను సీఈఓగా ఉండే నితిన్ చుగ్ గారు, ఈవెన్ మీరు తన యొక్క ఇమేజ్ని కూడా చూడొచ్చు, ఇక్కడ మన డిస్ప్లే అవుతుంది నితిన్ చుగ్ గారి యొక్క ఇమేజ్. యాక్చువల్గా పర్సన్ ప్రీవియస్గా ఫార్మర్ సీఈఓగా ఉండింది అనమాట ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్కి. అర్థమైంది కదా. ఆ పర్సన్ ఇప్పుడు ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పర్టికులర్గా ఈ డిజిటల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ని డ్రైవ్ చేయడానికి తనని అపాయింట్ చేయడం జరిగింది. మరి ఎన్ని మంత్స్ ఆఫ్ టెన్యూర్ అంటే ఇనీషియల్ టర్మ్ వచ్చేసి 3 yearsకి అపాయింట్ చేశారు ఆ పర్సన్ని. అర్థమైంది కదా. ప్రీవియస్గా చూసారు కదా నితిన్ చుగ్ గారు సీఈఓ ఆఫ్ ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్కి, అండ్ దాని తర్వాత తను హెచ్డిఎఫ్సిలో కూడా వర్క్ చేశారు, విచ్ ఈస్ వేర్ హీ హెస్ సర్వ్డ్ యాజ్ ద గ్రూప్ హెడ్ అనమాట. దేనికి సంబంధించి ఈ యొక్క డిజిటల్ బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ హెడ్గా కూడా తను హెచ్డిఎఫ్సిలో సర్వ్ చేయడం జరిగింది. అంటే డిజిటల్ బ్యాంక్ తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈవెన్ ఎస్బీఐ కూడా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పర్టికులర్గా ఈ డిజిటల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ని డ్రైవ్ చేయడానికి నితిన్ చుగ్ గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటి, క్రైటీరియా ఏంటి అంటే అపాయింట్మెంట్స్లో ఏదైనా హైయెస్ట్ పొజిషన్కి ఏదైనా పర్టికులర్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ కానీ ఆర్గనైజేషన్స్ అపాయింట్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ పర్సన్ ఎవరైతే అపాయింట్ చేస్తున్నారో ఫస్ట్ ఆ పర్సన్ యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి మీరు. ఎందుకోసము అంటే ఇక డిజిటల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ కన్నా అసలు తను కొత్త పర్సన్ దాంట్లోకి వచ్చిన పర్సన్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు అపాయింట్ చేసుకుంటుంది, ఈ క్వశ్చన్ మీకు రైజ్ అవ్వాలి కదా. సో ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ప్రీవియస్గా పర్సన్కి డిజిటల్ బ్యాంకింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది, హెచ్డిఎఫ్సిలో కూడా వర్క్ చేస్తారు గ్రూప్ హెడ్గా. సో అలాంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ని కన్సిడరేషన్లోకి తీసుకున్నాకే మనకి ఇలా కొన్ని ఎమినెంట్ బ్యాంక్స్ అండ్ ఆర్గనైజేషన్స్ అనేవి కొంత పర్సన్స్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. అంటే సెలెక్షన్ ప్రొసీజర్ మీకు అర్థం అవ్వాలి. బేస్డ్ ఆన్ ద హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అ పర్సన్ ద పర్సన్ కెన్ బి చూస్డ్ విత్ ద హైయెస్ట్ పొజిషన్ అనేది. ఇస్ ఇట్ క్లియర్. మనకి నితిన్ చుగ్ గారు యాక్చువల్గా ప్రీవియస్గా ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్కి ఫార్మర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వర్క్ చేయడం జరిగింది. ప్రజెంట్ కరెంట్ అఫైర్లో ఎందుకున్నారు అంటే నితిన్ చుగ్ గారు ఎస్బీఐకి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఈ డిజిటల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ని డ్రైవ్ చేయడానికి అపాయింట్ అవ్వడం జరిగింది. అర్థమైంది కదా కాన్సెప్ట్. దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ ఉమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ గారు కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. సో దేనికి సంబంధించి యాక్చువల్గా ఆ పర్సన్ కరెంట్ అఫైర్లో ఉన్నారు, సిగ్నిఫికెన్సెస్ ఏంటి, అండ్ ప్రస్తుతం అసలు యాక్చువల్గా కరెంట్ అఫైర్లో ఉండే ఉద్దేశం ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. ఫస్ట్ మిథాలీ రాజ్ గారు కరెంట్ అఫైర్లో ఎందుకున్నారు అంటే షీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ అనమాట. ఒక 6 క్రికెట్ వరల్డ్ కప్స్ని ప్లే చేయడంలో ఫస్ట్ ఉమెన్ అనమాట. ప్రీవియస్గా ఇండియా నుంచి ఆడిన పర్సన్స్ ఎవరు అంటే సచిన్ టెండూల్కర్, దాని తర్వాత జవడ్ మియండడ్, వీళ్ళిద్దరి తర్వాత ఉమెన్ కేటగిరీ నుంచి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి మిథాలీ రాజ్ గారు. ఇది మిథాలీ రాజ్ గారి యొక్క అచీవ్మెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. షీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ అనమాట. మేల్ కేటగిరీలో చూసుకున్నాం కదా. సో సచిన్ టెండూల్కర్ అండ్ వీళ్ళ తర్వాత ఇప్పుడు ఉమెన్ కేటగిరీలో ఆడబోయే మొట్టమొదటి వ్యక్తి మనకి ఎవరది మిథాలీ రాజ్ గారు. అండ్ మరి తను ప్రీవియస్గా ఇది 6th టైం అంటున్నాం, 2022లో కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ. ఎక్కడ అది మనకి న్యూజిలాండ్లో ఈ ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి న్యూజిలాండ్లో. సో ఈ ఇయర్ని కన్సిడర్ చేసుకుంటేనే 6 క్రికెట్ వరల్డ్ కప్స్ అయ్యాయి అనమాట. అర్థమైంది కదా. మరి ప్రీవియస్గా తను ఏ ఇయర్స్లో యాక్చువల్గా ఆడారు అంటే మన క్రికెట్లో అంటే చూసుకున్నట్లయితే 2000లో అండ్ యాజ్ వెల్ as 2005, 2009, 2013, 2017 ఈ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ ఈ పర్టిక్యులర్ 5 ఇయర్స్లో కన్సిడర్ చేసిన తర్వాత ఇంక్లూడింగ్ 2022 ఐసీసీ వరల్డ్ కప్ కూడా. అర్థమైంది కదా. సో ఓవరాల్గా తను ఇప్పటివరకు ఆడిన ఒక క్రికెట్ వరల్డ్ కప్స్ ఎన్ని అంటే 6 అనమాట. సో ఫస్ట్ ఉమెన్ క్రికెటర్, ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ఉమెన్ ఇండియన్ క్రికెటర్ హూ హ్యాస్ ప్లేడ్ 6 క్రికెట్ వరల్డ్ కప్స్. ఇస్ ఇట్ క్లియర్. అండ్ దెన్ ఎవరా పర్సన్ మరి మనకి మిథాలీ రాజ్ గారు. అండ్ దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే సిఐఎస్ఎఫ్ అబ్జర్వ్స్ ఇట్స్ 53rd రైజింగ్ డే ఆన్ March 6th అన్నారు. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి సిఐఎస్ఎఫ్ గురించి. సో ఏంటది యాక్చువల్గా విచ్ స్టాండ్స్ ఫర్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది మనకి యాక్చువల్గా రీసెంట్గా రైజింగ్ డే అనేది March 6 of 2022న ఆర్గనైజ్ చేయడం జరిగింది.
అండ్ దెన్ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగితే న్యూమరికల్ ఏరియాస్ ఇక్కడ అడగొచ్చు. ఎందుకంటే ఒక టర్మ్ ముందేంటది 53rd అన్నాం. 2022 రిప్రజెంట్ చేసేది 53rd ఎడిషన్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ అదర్ దాన్ దట్ అనుకుంటే మిమ్మల్ని డేట్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. March 6th రోజున CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది రైజింగ్ డేని కండక్ట్ చేసింది. అండ్ దెన్ అసలు యాక్చువల్గా ఈ CISF అనేది ఏ ఒక్క మినిస్ట్రీలో అండర్లో ఫంక్షన్ చేస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ డీటెయిల్గా వెళ్ళినట్లయితే కాన్సెప్ట్ గురించి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది విచ్ ఫంక్షన్స్ అండర్ ద హోమ్ మినిస్ట్రీ. అండ్ ఆల్సో మనకేంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ విచ్ ఇస్ వన్ అమాంగ్ 6 పార్లమెంటరీ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా. 6 పార్లమెంటరీ ఫోర్సెస్లో ఒకటి మనకి CISF అన్నాం. మరి ఆ రిమైనింగ్ 5 ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి, సో దట్ ఐ కెన్ కమ్ టు నో లైక్ ఎంతమంది మీరు కరెక్ట్గా క్లాసెస్ని ఫాలో అవుతున్నారు అనేది. సో ఇక్కడ ఏంటన్నారు యాక్చువల్గా ఓవరాల్ 6 పార్లమెంటరీ ఫోర్సెస్ ఆఫ్ ఇండియాలో 1 ఈజ్ CISF. దెన్ వాట్ ఆర్ ద రిమైనింగ్ 5 అనేది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 6 అవసరం లేదు, బికాస్ ఆల్రెడీ ఒకటి మనకి ఇక్కడ తెలిసిపోయింది, ఏంటది CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది 1 అమాంగ్ 6 కాబట్టి రిమైనింగ్ 5ని మెన్షన్ చేయండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్, మీకు మళ్ళీ ఫర్దర్ ప్రిపరేషన్లో కూడా యూజ్ అవుతుంటాయి. సో మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒకటే ఆన్సర్ చేస్తాము అంటే సరిపోదు, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయండి. ఐదర్ ఒకవేళ మీరు ఆన్సర్ చేసే కేపబిలిటీ లేదు, మీకు అసలు అర్థం కావట్లేదు అని అనుకున్నా కూడా డౌట్స్ అయినా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అట్లీస్ట్ వీ కెన్ రెస్పాండ్ టు దట్ డౌట్స్. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ బుక్స్ అండ్ ఆథర్స్కి వెళ్ళినట్లయితే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, బుక్స్ అండ్ ఆథర్స్ నుండి మిమ్మల్ని క్వశ్చన్స్ రైజ్ చేసే ఏరియాస్ ఏంటి అంటే, ఫస్ట్ ఏరియా వచ్చేసి టైటిల్ ఆఫ్ ద బుక్ ఇస్తుంటారు, ఆథర్ అడుగుతుంటారు. లేదు అనుకున్నప్పుడు ఒకవేళ ఆథర్ ఎవరైనా ఎమినెంట్ పర్సన్ అయితే ఆ పర్సన్ సంబంధించిన హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్, సరే అది కూడా కాదు అని అనుకున్నప్పుడు మనకి పర్టికులర్ బుక్లో ఆథర్ ఏదైతే డిస్క్రైబ్ చేశారంటే డిస్క్రిప్షన్, ఒకవేళ ఏదైనా బయోగ్రఫీ అనుకుంటే ఆ బయోగ్రఫీ అంటే ఏంటి, మనకి యాక్చువల్గా వేరే పర్సన్ ఏదైనా లైఫ్ స్టోరీ మనం రాసినప్పుడు దాన్ని బయోగ్రఫీ అంటుంటాం కదా. సో ఆ పర్సన్కి సంబంధించి బేసిక్లీ అర్థమైంది కదా. లేదు ఆటోబయోగ్రఫీ అంటే నా గురించి నేను రాసుకున్న బుక్ అనుకున్నప్పుడు అది ఆటోబయోగ్రఫీ అవుతుంది. అర్థమైంది కదా. సపోజ్ ఇప్పుడు నేను మీ యొక్క లైఫ్ స్టోరీ రాస్తున్నాను అంటే అప్పుడు నేను ఆథర్ అవుతాను, దేనికి, మీ లైఫ్ బయోగ్రఫీకి. అర్థమైంది కదా. అండ్ దెన్ యాక్చువల్లీ ఇక్కడ క్వశ్చన్ మనకు కాన్సెప్ట్లో ఉంది ఏంటంటే ఈరోజు బయోగ్రఫీ బుక్ అనమాట. ఎవరి గురించి అంటే ఉషా ఉతప్ గారు, మనకు చాలా తెలిసిన పర్సన్, ఫేమస్ పర్సన్, ఇండియన్ పాప్గా కూడా. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఆల్ అబౌట్ ద కాన్సెప్ట్, యాక్చువల్గా ప్రీవియస్గా ఏంటి అంటే పర్సన్ హిందీలో ఈ బుక్ని రాశారు, కానీ దాని తర్వాత తన యొక్క కూతురు వచ్చేసి మనకెవరు సృష్టి ఝా గారు ఈ బుక్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారనమాట. ఆ బుక్ని టైటిల్ చేసింది కూడా డిఫరెంట్గా, ద క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఉషా ఉతప్ గారు. ఒకసారి మీకు ఇమేజ్ చూస్తే ఐడియా వస్తుంది అనుకుంటాను ఉషా ఉతప్ గారు ఎవరు అని. ఒకవేళ ఎవరికైనా తెలియకపోయి ఉంటే, మ్యాక్సిమం ప్రతి ఒక్కరు అవరే ఉంటారు, ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే జస్ట్ హ్యావ్ ఏ గ్లాన్స్. మనకి ఉషా ఉతప్ గారు కనిపిస్తున్నారు కదా. సో తను మనకి యాక్చువల్గా చాలా ఫేమస్ ప్లేస్లో అవనివ్వండి, చాలా అదర్ లాంగ్వేజెస్లో కూడా తను ఎక్కువ సాంగ్స్ కూడా పాడడం జరిగింది. సో ఆ పర్సనే ద క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఉషా ఉతప్ గారు. సో ప్రీవియస్గా ఈ బుక్ని హిందీలో రాసింది ఎవరు అంటే వికాస్ కుమార్ ఝా గారు. యాక్చువల్గా ఈ బుక్ని హిందీలో అదర్ టైటిల్తో రాశారనమాట. మరి టైటిల్ ఏంటో చూద్దాము ఒకసారి. అదేంటంటే ఉల్లాస్ కి నవి నాఫ్ అనే ఒక టైటిల్తో ఈ బుక్ని రచించారు. ఏంటది టైటిల్ వచ్చేసి హిందీలో ఉల్లాస్ కి నవ్ అనే టైటిల్తో. కానీ లాటర్ ఏమైంది, తన కూతురు వచ్చేసి సృష్టి ఝా గారు ఈ బుక్ని ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లోకి. అర్థమైంది కదా. ఆ టైటిల్ని కూడా ఏమని చేంజ్ చేశారు, క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ అని టైటిల్ని చేంజ్ చేశారనమాట ఇంగ్లీష్లో. అంటే ఒకవేళ మరి మ్యామ్ ఇక్కడ అసలు మమ్మల్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు మేము అసలు ఆథర్ ఎవరు ఆన్సర్ చేయాలి, వికాస్ కుమార్ ఝా అని ఆన్సర్ చేయాలా, సృష్టి ఝానా అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, రైట్. సో ఇక్కడ ఒకటే క్లారిటీ ఏంటంటే ఒకవేళ క్వశ్చన్లో మీరు క్లియర్గా చదవండి, ఏమని టైటిల్ ఏదైతే బుక్ది, సపోజ్ బుక్ యొక్క టైటిల్ ఉల్లాస్ కి నవ్ అని వచ్చినప్పుడు మీరు అప్పుడు సృష్టి ఝా అని పెట్టకూడదు ఆథర్. అప్పుడు ఆథర్ ఎవరు అనాలి, వికాస్ కుమార్ ఝా గారు అనాలి. అంటే ఇక్కడ ఏంటంటే టైటిల్ని బేస్ చేసుకొని మీరు ఆథర్ నేమ్ని కన్సిడర్ చేయండి, క్లియర్గా చదవండి క్వశ్చన్ని. మీరు ఏంటంటే లైక్ హరి బరిలో క్వశ్చన్ చదివేసి ఆప్షన్స్ చూడకుండానే ఏదైతే మీకు మైండ్లో ఉంటుందో దాన్ని ఆప్ట్ చేస్తారు. ఆ విధంగా కాకుండా ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా చదవండి. ఆ బుక్ టైటిల్ హిందీలోది ఇచ్చారా లేదంటే ఇంగ్లీష్లోది ఇచ్చారా. సో మనకి ఇంగ్లీష్లోది ఇచ్చినప్పుడు యాక్చువల్గా సృష్టి ఝా గారు, లేదు హిందీలో ఈ ఉల్లాస్ కా నవ్ అనే ఒక టైటిల్ ఇచ్చినప్పుడు వికాస్ కుమార్ ఝా గారు. క్లియర్గా చదివాకే ఆన్సర్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? మీకు క్లారిఫై అయింది కదా క్లాస్లోని డౌట్ అనేది, రైట్. సో
సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బుక్స్ అండ్ ఆథర్. మనకి ఇండియన్ పాప్ రీసెంట్ తెలిసిన సింగర్ కూడా చాలా లాంగ్వేజ్లో కూడా తను పాడారు, తను ఉషా ఉతప్ గారు. సో తన బయోగ్రఫీని లైక్ డిస్క్రైబ్ చేసిన ఒక బుక్కే ద క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్, ద ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఉషా ఉతప్. సృష్టి ఝా గారు దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ సో దీంతో మనది డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ అనే ఫినిష్ అయింది. ఇప్పుడు ఎంటర్ అవ్వబోయేది ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట. మరి ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి వేటి బేసిస్ పైన అంటే అపాయింట్మెంట్స్. రీసెంట్గా ఏ పర్సన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది అనేది క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే నితిన్ చుక్, అరుణ్ రామనాథన్, ఆర్ఎల్స్ అజయ్ కన్వల్, వసుదేవన్ పిఎన్. గుర్తుపెట్టుకోండి, నేను ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను, క్లూ కూడా. యాక్చువల్గా ఆ పర్సన్ ఆల్రెడీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్ఎల్స్ ఫార్మర్ సిఇఓ ఆఫ్ ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్కి కూడా వర్క్ చేయడం జరిగింది. అండ్ పర్టికులర్గా ఎస్బీఐ కూడా తను అపాయింట్ చేసేది ఎందుకోసము, ఈ డిజిటల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ని డ్రైవ్ చేయడానికే పర్టికులర్ ఒక పర్సన్ని అపాయింట్ చేశారు. మరి ఆ పర్సన్ ఎవరు అండ్ ఎంత టెన్యూర్కి, లైక్ పీరియడ్ ఆఫ్ 3 yearsకి ఫస్ట్ యాక్చువల్గా తన టర్మ్ని ఫిక్స్ చేశారు. పీరియడ్ ఆఫ్ 3 yearsకి ఆ పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ని క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి మీరు హోల్ వర్డ్ అంటే నేమ్ని మొత్తం టైప్ చేయకపోయినా పర్వాలేదు, జస్ట్ కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ లెటర్ మెన్షన్ చేసేయండి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ డేస్ నుండి. సో చెప్పాను కదా, ఇంపార్టెంట్ డేస్ నుండి మీకు న్యూమరికల్ క్వశ్చన్స్ ఎక్కడ నుండి రైస్ అవుతాయి. ఐదర్ డేట్ అయినా అడగొచ్చు, లేదంటే మిమ్మల్ని ఏ విధంగా అడగొచ్చు, ఎడిషన్కి సంబంధించి. సరే, ఈ 2 areas ఏంటి న్యూమరికల్ అన్నాం. మరి థియరటికల్గా వెయిట్ పైన క్వశ్చన్ అడుగుతారు ఇంపార్టెంట్ డేస్లో అంటే థీమ్ అడుగుతుంటారు, లేదంటే ఆబ్జెక్టివ్ అడుగుతారు. లేదు అనుకున్నప్పుడు మనకి ఇండైరెక్ట్గా అడుగుతుంటారు. డేట్ ఇస్తారు, ఈ డేట్ రోజున అసలు ఏ రోజు లైక్ ఏ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటారు, రైట్? అప్పుడు సపోజ్ ఇప్పుడు March 8 అన్నాం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, రైట్? సో మీ క్వశ్చన్ ఎలా అడుగుతారు, March 8 రోజున అసలు సిగ్నిఫికెన్స్ ఏంటి ఆ డేట్ది. అప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని. సో ఈ విధంగా ఇండైరెక్ట్గా కూడా థియరటికల్ క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి, న్యూమరికలే కాకుండా. కానీ లైక్ మీరు ఏంటంటే ఏ అట్మోస్ట్ ఆస్పెక్ట్ అంటే ఏ ఏరియా నుండి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ప్రిపరేషన్ అనేది ఉండాలి. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మనకి క్వశ్చన్ వచ్చేసి 2022లో సెంట్రల్ దట్ ఈస్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది రీసెంట్గా ఎన్నో ఎడిషన్ ఆఫ్ రైజింగ్ డేని సెలబ్రేట్ చేసింది అని. ఏ రోజున అది మనకి March 6 రోజున దట్ ఈస్ ఈ సిఎస్ఎఫ్ రైజింగ్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది, రైట్? కానీ క్వశ్చన్ ఏంటంటే మనకి ఎన్నో ఎడిషన్ అనేది అడుగుతున్నారు. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 58th, 51st, 52nd, 53rd ఆర్ 54th. ఎగ్జాక్ట్ ఆన్సర్ని మెన్షన్ చేయండి, ఆల్రెడీ డిస్కస్ చేసిన కాన్సెప్టే కాబట్టి. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి. మరి బుక్స్ అండ్ ఆథర్స్లో ఎలాంటి ఏరియాస్ నుండి అంటే మనకి చెప్పాను కదా, ఆథర్ గురించి అడుగుతుంటారు. క్లియర్గా చూడండి, మనకి బుక్ టైటిల్ హిందీలో ఇచ్చారా లేదంటే ఇంగ్లీష్లో టైటిల్ ఇచ్చారా? హిందీలో తీస్తే అప్పుడు ఎవరు ఆథర్ అవుతారు, వికాస్ కుమార్ జా గారు, రైట్? సో అది కాకుండా మనకి క్వశ్చన్ ఏంటంటే ఇంగ్లీష్లో బుక్ యొక్క టైటిల్ని ఇచ్చారు. ఏంటి టైటిల్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బయోగ్రఫీ కాల్ ద క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్, దట్ ఈస్ ద ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఉషా ఉతప్ గారు. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే అర్చిత్ తనేజా, మనీత్ చౌరా, కంచి కాల్ ఆర్ సృష్టి ఝా. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ని మీరు నీట్గా క్వశ్చన్ నంబర్స్ మెన్షన్ చేస్తూ జస్ట్ మీరు కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో ఆప్షన్ లెటర్ ఏదైతే ఉంటుందో, సపోజ్ సెకండ్ ఆన్సర్ సి అనుకోండి, సి అని మెన్షన్ సరిపోతుంది. ఆ హోల్ అక్కడ ఉన్న లైక్ ఇప్పుడు సపోజ్ ఏంటంటే మనకి రైజింగ్ డే అన్నాం, 54 55 అలా మెన్షన్ చేయకపోయినా పర్వాలేదు. ఆ ఆన్సర్ యొక్క కరెక్ట్ ఆప్షన్ని మెన్షన్ చేసినా ఐ కెన్ వెరిఫై. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకోండి, మిమ్మల్ని ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది ఈ క్వశ్చన్ మీకు లైవ్ ఎగ్జాంపుల్. ఒకసారి చదవండి క్వశ్చన్ని. క్రికెట్ ప్లేయర్ మిథాలీ రాజ్ రీసెంట్గా అచీవ్ చేసిన ఫీట్ ఏంటి? ఫస్ట్ ఉమెన్ కొన్ని వరల్డ్ కప్స్ని ప్లే చేయడంలో. కొన్ని వరల్డ్ కప్స్ ఎంత, నంబర్ ఏంటి అనేది క్వశ్చన్. అసలు మిమ్మల్ని ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారు? హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ క్రికెట్ ప్లేయర్ ఫ్రమ్ ఇండియా టు ప్లే దీస్ మెనీ అని ఒక నంబర్ ఇస్తారు మీకు ఆల్రెడీ. సో దీస్ మెనీ క్రికెట్ వరల్డ్ కప్స్ అంటుంటారు కదా, పర్సన్ నేమ్ డైరెక్ట్ క్వశ్చన్, కానీ ఇక్కడ పర్సన్ నేమ్ కూడా ఇచ్చారు అండ్ తన సిగ్నిఫికెన్స్ కూడా ఇచ్చారు. కానీ క్వశ్చన్ మనకు ఆల్ రైజ్ అయింది ఏంటంటే జస్ట్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఏరియా ఇది మనకి, రైట్? మ్యాక్సిమం మీరు నెగ్లెక్ట్ చేసి ఉంటారు, కానీ ఫోకస్ చేయండి.
ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ నుండి కూడా క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. బికాస్ మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ నుండి థియరిటికల్ క్వశ్చన్సే వస్తాయి. న్యూమరికల్ మీరు ఎక్కడ చూసినా కూడా లైట్ ఒక మీరు గన్ షాట్ ఏరియా గుర్తుపెట్టుకోండి. అవి ఏంటంటే స్పెషల్ నోట్స్ కూడా తీసుకోండి. న్యూమరికల్ కాన్సెప్ట్ చూస్తున్నారు అంటే అది నోట్ చేసుకోండి. బికాస్ మ్యాక్సిమం మనకి ఎక్కువ థియరిటికలే ఉంటుంది, కానీ న్యూమరికల్ అడిగేవి చాలా తక్కువ. కానీ ఒకవేళ పేపర్ డిఫికల్టీగా ఇద్దాము అనుకున్నప్పుడు న్యూమరికల్ ఏరియాస్ నుండి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఈవెన్ మీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసినా కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే తను ఎన్ని వరల్డ్ కప్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేశారు అనేది. సో 4, 5, 6 ఆర్ 7. అండ్ ఈ ఆన్సర్తో పాటు మీరు ఇంకా అదర్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయండి. ఆ క్వశ్చన్ ఏంటంటే ఏ యొక్క ఇయర్స్లో తను ఈ క్రికెట్ వరల్డ్ కప్కి సంబంధించి తను పార్టిసిపేట్ చేయడం జరిగింది, అంటే ఇంక్లూడింగ్ 2022ని కూడా. అర్థమైంది కదా. సో రీసెంట్గా న్యూజిలాండ్లో జరుగుతున్న 2022 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్తో పాటు అదర్ ప్రీవియస్ ఎన్ని టోర్నమెంట్స్ తను పార్టిసిపేట్ చేశారు ఫస్ట్ ఆన్సర్ మెన్షన్ చేయండి. దాని తర్వాత మీకు అర్థమవుతుంది కదా 2022 కౌంట్ చేసుకుని రిమైనింగ్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి అనేది. ఆ రిమైనింగ్ ఇయర్స్ని కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే 2 డే లాంగ్ సమ్మిట్ అనేది మనకి ఈ స్టడీ ఇన్ ఇండియాలో భాగంగా కండక్ట్ చేశారు. అంటే మేజర్ ఫోకస్ ఏంటి? ఎక్స్చేంజింగ్ ఎడ్యుకేషన్ లేదా ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇంకా ఇలా ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ వల్ల ఏంటంటే ఫర్దర్ నేషన్స్ మధ్యలో ఫ్రెండ్షిప్ స్ట్రెంథన్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ కామన్ ఇష్యూస్ ఏవైనా మనకి సౌత్ ఏషియా రీజియన్లో ఉన్నట్లయితే వాటిని రిసర్చ్ చేసే కేపబిలిటీ కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ బెస్ట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం, ఈ విధంగా కొన్ని ఇనిషియేటివ్స్తో యాక్చువల్గా ఇలా ఇండియా అనేది ముందుకు రావడం జరిగింది. సో ఇక్కడ మీట్ ఏంటంటే 2022లో యాక్చువల్గా ఈ 2 days అంటే మనకి ఎన్ని డేస్ లాంగ్ డ్యూరేషన్ అంటారు కొన్ని మీటింగ్స్ అనేవి లేదా సమ్మిట్స్ అనేవి, కాన్ఫరెన్సెస్. సో ఎన్ని డేస్ డ్యూరేషన్ ఇక్కడ 2 day లాంగ్ ఈ మీటింగ్ని కండక్ట్ చేశారు. కానీ క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ మనకి యాక్చువల్గా ఈ మీటింగ్ని ఇనాగరేట్ లేదా కండక్ట్ చేశారు అనేది క్వశ్చన్ అనమాట. కాఠ్మాండు నేపాల్, న్యూయార్క్ యూఎస్ఏ, ఢిల్లీ ఇండియా ఆర్ ఢాకా బంగ్లాదేశ్. ఎగ్జాక్ట్ ఆన్సర్ని చూసుకోండి ఒకసారి. మీరు వన్స్ ఆర్ ట్వైస్ చదవండి అర్థం అవ్వకపోతే, అంతేకాని రాంగ్ ఆన్సర్స్ని ఆప్ట్ చేసుకోకండి. ఒకవేళ ఇక్కడ మీకు క్వశ్చన్ అసలు ఇది రావట్లేదు అనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడే మీరు వీడియో పాజ్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్ని క్లియర్గా విన్నాక మళ్ళీ రీఅటెంప్ట్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైంది కదా. బికాస్ మీరు ఈ క్లాసెస్తోనే పర్ఫెక్ట్ అవ్వాలి. మళ్ళీ కరెంట్ అఫైర్స్ మళ్ళీ ఎగ్జామ్ని చూసుకుందాంలే అన్నట్టు ఇలా ఉండకండి. డే బై డే లైక్ ఎవ్రీ డే మీరు కాన్సెప్ట్స్ ఏవైతే వింటున్నారో ప్రతిదీ నోట్స్ తీసుకుంటూ వెంటనే మనకి ఎలాగో క్వశ్చన్స్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తుంటాను కదా. సో ఒక ఏంటంటే మాక్ టెస్ట్ లేదా డైలీ క్విజ్ లాగా తీసుకొని ఆ క్వశ్చన్స్కి అటెంప్ట్ చేస్తుండండి. సో మీకు కూడా అర్థమవుతుంది లైక్ ఎక్కడి వరకు మీ ప్రిపరేషన్ అనేది ఉంది. ఒక కాన్సెప్ట్ చదివినాము అంటే ఆ కాన్సెప్ట్ మనకి ఎంతవరకు గుర్తుంటుంది. సరే లేదు అది కూడా కాదు అనుకున్నప్పుడు అసలు క్వశ్చన్స్ మనకు అర్థమవుతున్నాయా లేదా ఎగ్జామ్లో. కొంతమంది ఎలాగా ఉంటారు, నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవుతారు కానీ అక్కడికి వెళ్ళినాక క్వశ్చన్స్ని అనలైజ్ చేయరు. అసలు మీకు క్వశ్చనే అర్థం అవ్వదు. క్వశ్చన్ అర్థం అవ్వలేదు అసలు ఏమి ఇచ్చారో అంటారు. క్వశ్చన్ అది క్లియర్గానే ఉంటుంది కానీ అక్కడ మీకు అనలైజింగ్ కేపబిలిటీ అనేది తగ్గుతుంది కాబట్టి మీకు క్వశ్చన్ అనేది డిఫికల్టీగా అయ్యి ఉండొచ్చు. అందుకోసమే ఇలాంటి డిఫికల్టీస్ని కూడా ఓవర్కమ్ అవ్వడానికి ఈ ప్రాక్టీస్ సెషన్ ఒక వర్త్ఫుల్ మేనర్లో యూజ్ చేసుకుంటూ మీకు ఈవెన్ క్వశ్చన్ అర్థం అవ్వలేదు అన్నా కూడా ఆ క్వశ్చన్ని మెన్షన్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో. నేను మళ్ళీ ఆ క్వశ్చన్ మీకు నెక్స్ట్ డే కూడా డిస్ప్లే చేస్తాను. ఇస్ ఇట్ క్లియర్? ఒక ఆపర్చునిటీని ఒక లైక్ వర్త్ఫుల్ మేనర్లో యూజ్ చేసుకోండి. అండ్ వీ వర్ హియర్ టు క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్ రిగార్డింగ్ సబ్జెక్ట్. మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ అర్థం అవ్వలేదా, ఏ కాన్సెప్ట్ అర్థం అవ్వలేదో ఆ డేట్ మెన్షన్ చేస్తూ కాన్సెప్ట్ నేమ్ మెన్షన్ చేయండి. సో నేను మళ్ళీ ఆ కాన్సెప్ట్ మీకు నెక్స్ట్ డే కూడా లైక్ ట్వైస్ అండ్ థ్రైస్ కూడా రిపీట్ చేస్తాను. నో ఇష్యూస్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ విత్ దిస్ వీ హ్యావ్ డన్ విత్ అవర్ సెషన్. Thank you everyone. We'll be meeting in our next session. Until then, stay tuned, stay safe and stay home.